ఇక వార్త వివరాల్లోకి వెళ్తే ఆదోని జిల్లా ఏర్పాటు కోసం ఉద్యమం వేగం అందుకుంది. ఆదోని జిల్లా సమితి ఆధ్వర్యంలో 26/8/2025న ఆదోని ఎన్జీఓస్ భవనంలో నూర్ అహ్మద్ అధ్యక్షతన ఉపాధ్యాయులు, ఉద్యోగులు, విద్యార్థి సంఘాలు, ఎన్జీఓలు, ప్రజా సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం విజయవంతంగా జరిగింది. నేతలు ఆదోని జిల్లా సాధించే వరకు వెనకాడ రాదని తీర్మానించారు. 2/9/2025 ఉదయం 11:30 సబ్ కలెక్టర్ కు వినతి పత్రం ఇవ్వాలని నిర్ణయించారు. కార్యక్రమంలో ఎస్టీయూ, ఆర్యూపీపీ, సిపిఐ, బీఎస్పీ, సిపిఎంఎల్, యూజేఎఫ్, విద్యార్థి సంఘాల నాయకులు నరేంద్ర యాదవ్, ఉషారాణి, ప్రేమ్ కుమార్, వీరేష్, శాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు. అంతేకాకుండా ఇక్కడ జనాభా తక్కువ ఉందంటే జనాభా కూడా తక్కువ లేదు. దాదాపుగా కర్నూలు డివిజన్ కన్నా ఆదోని డివిజన్ కన్నా దాదాపు 18 లక్షల జనాభా ఓటర్స్ ఉన్నటువంటి డివిజన్, ఆ డివిజన్కి కేవలం 15 లక్షల జనాభా ఉంది. కాబట్టి చాలా మరి ఈ యొక్క జిల్లాకి అన్ని రకాలుగా మరి అర్హత ఉన్నటువంటి ప్రాంతం అని ఈ డివిజన్ని నేను మరి మీ సభముఖంగా తెలియజేస్తున్నా. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని పోనీయకుండా భవిష్యత్తులో వాళ్ళు పెద్ద ఎత్తున కనీసం 1000 మందితో ధర్నా చేసి ర్యాలీ చేసి ఇక్కడ మేమందరం కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఆదోని ప్రాంతం కర్నూలు ప్రాంతానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ ప్రాంత ప్రజలు అనేకమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రభుత్వము వెంటనే ఆదోనిని జిల్లాగా ఏర్పాటు చేయాలి. ఇక్కడ నీళ్లు, నిధులు, నియామకాలు కూడా జరగలేదు కాబట్టి ఖచ్చితంగా ఆదోని జిల్లా ఏర్పాటు దీనికి పరిష్కారం. ఎందుకంటే నాయకులందరూ నిర్లక్ష్యంగా వివరించడం వల్ల, సమస్యలపై స్పందించకపోవడం వల్ల ఆదోని డెవలప్ కాలేదనేది ఈ రోజు సారాంశంగా మేము చూస్తున్నాము. ముఖ్యంగా ప్రభుత్వం ఆదోని జిల్లాని కూడా ఒక పాయింట్ గా చేర్చడం అనేది మేము హర్షిస్తున్నాము. ఈ సందర్భంగా అదేవిధంగా ప్రజల తరఫున కూడా రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి నివేదికలు పంపే విధంగా, డిమాండ్ చేసే విధంగా ఈ కార్యాచరణ ఉంటుంది. అందులో భాగంగా మరి ఆలూరు ఎమ్మెల్యే గారు వారితో ఫోన్లో మాట్లాడుతూ కూడా ఆయన వీరపాక్షి గారు ఆదోని జిల్లాకు మద్దతుగా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా డాక్టర్ మధుసూదన్ గారు ఎమ్మెల్సీ గారు వారే స్వచ్ఛందంగా ఫోన్ చేసి నాకు మరి ఆదోని జిల్లాకు అనుకూలంగా వారు మాట్లాడడం జరిగింది. ఎంతో సంతోషం. అదేవిధంగా కూటమి నాయకులు కూడా దీనికి అనుకూలంగా ఉండడం అనేది ప్లస్ పాయింట్. కాబట్టి ప్రజలు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, అదేవిధంగా అన్ని వర్గాల వారు కూడా ముందుకు కదిలి ఆదోని జిల్లాను సాధించాల్సిన అవసరం ఉంది. ఆదోని జిల్లా అనగా ఆదోని, మంత్రాలయం, ఆరూరు, పత్తికొండ, ఎమ్మెగనూరు మరి ఇవన్నిటికీ సెంటర్ పాయింట్ గా ఆదోని జిల్లా ఏర్పడాలని కోరుకుంటాము. ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఈ ఉద్యమం తీవ్రంగా తీసుకోవడానికి మేము ప్రణాళిక రచిస్తున్నాము, శాంతియుతంగా, రాజ్యాంగబద్ధంగా. మరి ఈరోజు ఉపాధ్యాయులు, విద్యావంతులు, విద్యార్థులు, ప్రజా సంఘాలు రావడం అనేది మరి